గూడూరులో సహకార సంఘ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష కార్యక్రమం ఈరోజు 3వ రోజు గూడూరు బ్రాంచ్ నందు జిల్లా జనరల్ సెక్రటరీ రామానాయుడు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమమునకు సంఘీభావంగా గూడూరు బ్రాంచ్ చీఫ్ మేనేజర్ హరికృష్ణ కుమార్, మేనేజర్ హరిత, అసిస్టెంట్ మేనేజర్ సరిత, సూపర్వైజర్స్ రామ్, సాయి, చెంగయ్య, ప్రజ్ఞ, గూడూరు బ్రాంచ్ డైరెక్టర్ రాధాకృష్ణ, గూడూరు నంబర్ 24 PACS CEO యనమల నారాయణ, జయంపు PACS CEO నారాయణరెడ్డి, సంఘ సిబ్బంది పాల్గొన్నారు. నేను ఉమ్మడి నెల్లూరు జిల్లా PACS ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీని. మా న్యాయమైన కోరికలు కొరకు మేము గత నెల 6వ తారీఖు నుండి వివిధ దశలలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మా రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మొన్న 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు నెల్లూరు జిల్లా బ్రాంచ్ల వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగినది. అందులో భాగంగా ఈరోజు ఈ గూడూరు బ్రాంచ్ నందు 3వ రోజు ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. మా ముఖ్యమైన న్యాయమైన కోరికలు ఏంటంటే 2019లో 36 జీవోని జారీ చేసి అది ఇప్పటికీ అమలు చేయకుండా 2019, 2024లో వేతన సవరణ జరగవలసి ఉంటే దాన్ని కాలయాపన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 2019 తరువాత సంఘాలలో సిబ్బంది కొరతగా ఉంటే కొంతమందిని నియమించడం జరిగినది. వారిని రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల వలె మా సంఘ సిబ్బందికి కూడా 62 సంవత్సరాలు పదవీ విరమణ వయసుని ఇవ్వాలని, మరి పదవీ విరమణ తర్వాత ఇచ్చు గ్రాట్యుటీని 2 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలనే మా న్యాయమైన కోరికల కోసం ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాము. అయితే అది 9వ తేదీతో ముగుస్తుంది. అప్పటికి ఈ ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ దీనిపై స్పందించి మాకు న్యాయం చేయకుంటే తరువాత మేము ఈ ఆందోళనను ఎక్కువ చేసి ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనకాడమని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము.